బాబు నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాను. ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళం మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? ముందు మీ అమ్మాయిని అడగండి. అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది. నువ్వు అడగదే రజని. ఏం వదినా, మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ? 2 నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు అన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి, నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టుంది. అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి. వాళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మనం అవతలకు మాట్లాడుకొని బయటికి వెళ్తా. చూడండి, ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న చాలండి, ఇప్పుడు ఎవరిని ఎందుకు లేదు. మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి. తీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులు వేయటం వచ్చా అని తికమక పెట్టక ఏదో ఈజీ కానివ్వండి ప్లీజ్. మీరు సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు? సరదాలా అంటే? అదే సిగరెట్ తాగడం లాంటిది. నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే. ఇది ఇంటర్వ్యూ కాదండి. నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్నే కాదు, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్ నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటిని ప్రయత్నం చేస్తాను. మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాకు అలవాట్లేదు, కానీ మనిషి బాధలను మర్చిపోవడం కోసం తాగుతాడంటారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. పరాయాడదాని వెనక పరుగులు తీసి అంత బలహీనం అనుకున్నారా? ఓకే, నెక్స్ట్. పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు. వెరీ ఫైన్. నా ఆలోచన కూడా అది. ఆర్థికంగానో హార్దికంగానో 2 విధాలా బాగానే ఉంటుంది. మీ కోరిక లిస్ట్ అయిపోయింది, ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు. ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న అడిగానా? పెళ్లికైనా ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించడే. అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను. తాగుబోతులతో, జూదగాళ్ళతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు. తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు. నా జీవితం అలా కాకూడదు. అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను. నాతి చరామీని అగ్ని సాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మసాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది. అలా అని ప్రమాణం చేయండి. ఈ రోజు రాత్రి అక్కడ 10 గంటలకు గ్యాంబ్లింగ్ తో పాటు మన ప్లాన్ ఆరంభం అవుతుంది. షో చూపించండి. ఓ గాడ్, మీరే గెలిచారు. వాట్ ఎ లక్కీ గాయ్. సో సారీ మేడం, మీరు మా క్లబ్కి వచ్చి 30,000 రూపాయలు నష్టపోయారు. డోంట్ బి సారీ. ఈ 30,000 నాకేం పెద్ద లెక్క కాదు. ఏమిటి 30,000 రూపాయలు మీకు లెక్కలో కదా? మై గాడ్, 11 దాటిపోయింది. ఇంకా జాక్సన్ రాలేదు.
ఇంకాసేపు ఆలస్యం అయితే నాకు లక్షలు నష్టం వస్తుంది. అంత నష్టమే? అవును. ఇప్పుడు నేను అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి. నా కార్ జాక్సన్ తీసుకెళ్ళాడు. జాకీ డియర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక కారు, ఒక డ్రైవర్ ఏర్పాటు చేస్తావా? మీరు అడగాలి కానీ ఒక కారు, ఇద్దరు డ్రైవర్స్ రెడీ మేడం. ఇద్దరు డ్రైవర్సా? ఎస్ మేడం. నేను నా పార్ట్నర్ రాకి. మీరు పదండి, నేను కారు తీసుకొస్తాను. సో స్వీట్. అబ్బా. మీరు చెప్పే రూట్ కరెక్టేనా? ఇది చీప్ ఏరియా. ఇక్కడంతా దాదాలు గుండాలు ఉంటారు. డోంట్ వరీ డియర్, నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. జాకీ డియర్, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి చెయ్యి ఊపాక మీరు ఆ బ్రీఫ్ కేసు తీసుకురండి. ఓకే? ఓకే స్వీట్ హార్ట్. జాకీ, ఇదేదో కిలాడి కేసులా ఉందిరా. కరెక్టే బ్రదర్. కాకపోతే మగవాళ్ళు రావటానికి కూడా శివరాయ్ ఇలాంటి ప్లేస్ కి ఎందుకు వస్తుంది? ఇదేదో తిరకాసు వ్యవహారాలాగే ఉంది. చూద్దాం. క్యాష్ రా. మై గాడ్, క్యాష్. బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. బ్రదరు పిలుస్తుంది. ఎస్ మేడం, వస్తున్నాం. अरे चांदनी की चमचम बुलबुल की रिमझिम आओ आओ. अरे तलवार खान, जी हुजूर. हमारे पास चांदनी आया रे. शरबत लाओ. जी हुजूर. మేము తాగాల్సినవన్నీ తాగే వచ్చాం. మాకిప్పుడు ఏమీ వద్దు. డబ్బు తీసుకుని సరుకిస్తే మేము వెళ్ళి వస్తాం. अरे तलवार खान, जी हुजूर. ऑलरेडी चाय. जी हुजूर. अच्छा बुलबुल, ये लुच्चा का बच्चा कौन है? వాట్ మేడం, మాలాంటి జెంటిల్మెన్ పట్టుకొని లుచ్చా గిచ్చా అంటాడు. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమో చెప్పండి. మేము రెస్పెక్ట్ కత్తితోనే ఇస్తాం, తలవార్తో తల తీసి మొల వేస్తాం. కాన్బాయ్, వీళ్ళు మనవాళ్ళే. జాకీ డియర్, కాన్బాయ్ కి కోపం వస్తే మీ రక్తం తాగుతాడు. షాప్ కి మొన్న ఒకటి మీద గుస్సా వచ్చి గుండెల్లో పొడిచి గ్లాసులు రక్తం గడగడగడ తాగారు. జాకీ డియర్, కాన్బాయ్ కి ఆ డబ్బులు ఇచ్చే. కాన్బాయ్, ఇందులో 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు, 20 lakhs లెక్క పెట్టుకోండి. చాబే, ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా, లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా? ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి, కత్తితో కాలు తీసి, చాకుతో చెయ్యి తీసి. మొన్న ఒకటి మీద గుస్సా వచ్చి కాళ్ళు కోసి చేతిలో పెట్టారు. కాన్బాయ్, వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు. వాళ్ళని మన్నించే. జాకీ డియర్, ఆ డబ్బు ఇచ్చే సంభాషణ తీసుకుని పదా. బుల్బుల్, నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ ని గుర్తు పెట్టుకోండి. ఆకులలో గండం అంటాడేమిటి? తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా, అందుకే తన సింపుల్ గా గాండ్రూమ్ అంటుంటాడు. జాకీ డియర్, ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ డ్రాప్ చేయాలి. షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్కి వెళ్ళాలి. హలో డార్లింగ్, నా హార్ట్ హైట్స్ లో ఫ్లై చేసే నా కైట్, నీ సైట్ నా డిలైట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒరే జాకీ, వీడు మైకేల్ జాక్సన్ లా ఉన్నాడు కదా. కుప్పి గంతులు వేసినంత మాత్రం మైకేల్ జాక్సన్ అవుతారా? మైకేల్ జాక్సన్ కు మీసాలు ఉండవు, గడ్డ ఉంటుంది. హలో డార్లింగ్, హూ ఆర్ దోస్ బ్యాండికూట్స్? yes we are bandicoots. బ్యాండికూట్స్ అంటే పందికొక్కులరా? అవునట్టావేమిటి? జాకీ డియర్, మా అమ్మాయి కలా నిక్ నేమ్స్ పెట్టడం అలవాటు. ఇదిగో మైక్, నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను. ఇది నా 40 lakhs నాకు ఇచ్చేమా? ఓకే డియర్, నీ సరుకు కోసం ఎంతైనా ఇస్తాను. బేబీ జాన్, 40 lakhs. బ్యూటీ, రేపు ఉదయం నేను లాస్ ఏంజలీస్ వెళ్ళిపోతున్నాను. నా దగ్గర 80 లక్షల ఇండియన్ క్యాష్ రెడీగా ఉంది. సరుకు తెచ్చిస్తావా? ఓ ఐమ్ సారీ మైక్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, బాయ్. ఓ గాడ్, క్యాష్ రెడీగా ఉంది, సరుకు తేనంటుంది. బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. స్టాప్ స్టాప్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, మీ హెల్ప్ వల్లే నా బిజినెస్ హ్యాపీగా జరిగింది. గుడ్ గుడ్ నైట్. నైట్ మేడం. మీ సూట్ కేస్. సో గుడ్ నైట్. Good night. ఏమండి 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 అయ్యో రామా, అలా చూస్తారేంటండి? అడగండి. నాకు ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని. నాకు ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నానంటే
హాయిగా పార్కులో పచ్చగడ్డి మీద ఒక అందగాడి చేత్తో దర్జాగా సేవ చేయించుకుంటున్నారు. అయ్యో అయ్యో పాపం, ఏంటండి నా లూనాకేమైందోనండి. ఇది మరీ బాగుందండి. వెనకడికి ఒకడు ఇల్లు కాలితే కాలింది కానీ నా బెడ్రూమ్ కర్టన్ కాలేదు కదా అని చాలా సంతోషించాడు. అలా ఉంది మీ వ్యవహారం. అవును, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా? ఆత్మహత్య భలేవారండి, నేను లూనా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమిటి ఆత్మహత్య ఎలా చేసుకోవాలని? ఓహో, లూనా ఎలా తోలాలనండి. అర్థమైందిలేండి. అయితే మీరు వెళ్ళిపోద్దు అనమాట. మరి ఇంతకీ బోర్డు ఏది? ఇక్కడుంది. ఏమండో మీకు తెలుసో లేదో, ఆడపిల్లలు ఎల్బోర్డు కట్టుకుని ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకండి? ఎందుకంటారేంటండి? ఎలాగో ఎల్బోర్డే కదా అని రౌడీ అధువులంతా మీ వెంట పడతారు. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, సెంటర్ నుంచి వచ్చి అందరూ మిమ్మల్ని డాష్ కొడతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బోర్డ్ లేకుండా కూడా మీరు ఎవరన్నా డైరెక్ట్ డాష్ కొట్టారనుకోండి, ఏ మగాడు ఏం పట్టించుకోడు. ఎందుకంటే మీరు డాష్ కొట్టినా కూడా అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా కొడతారు కదా. అందుకే నేను తీసి అవతల పారేస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. ఏంటండి దెబ్బలేదా? దెబ్బలేదా? ఎక్కడండి? వదిలేదండి. అవును, మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఉందండి? అందులో ఉందండి. ఇదే కదండి? ఏమండి, మీరేమన్నా డాక్టర్ చదువుకున్నారా? ఆఫ్ కోర్స్ ఫుల్ డాక్టర్ కదనుకోండి, హాఫ్ డాక్టర్ అండి. ఎందుకంటేనండి ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు కదండి, యాక్సిడెంట్లు అవి అక్కడ సహజంగానే జరుగుతుంటాయి కదండి, వాళ్ళందరికీ ట్రీట్ చేస్తుంటాను. ప్లీజ్ కొంచెం ఒప్పుకు పెట్టండి ప్లీజ్. ఏమైనా 10 మందికి సేవ చేస్తే మీలాంటి నర్సమ్మలకు సేవ చేయగలటం నా అదృష్టం అండి. అమ్మా, అయ్యో ఏమైందండి? ఏముందండి, మీకు తగిలిన డబ్బే నాకు తగిలి ఉంటుంది. సవాలండి, పర్వాలేదండి. అదేం కుదరదండి, మీరు ఇప్పుడే ఇక్కడే వెంటనే తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఆలస్యం అయితే వడ్డీ కూడా యాడ్ అవుతానే. ఏమిటోలేండి, మళ్ళీ మీలో నాకు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో, మీకు సేవ చేసి మీతో సేవ చేయించుకునే భాగ్యం మళ్ళీ నాకు ఎప్పుడు కలుగుతుందో. గాడ్ బ్లెస్, మెనీ మోర్ యాక్సిడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.